హైదరాబాద్లో చెరువుల ఆక్రమణలు చేసినటువంటి ఇళ్లను అయితే ఇటు హైడ్రా పేరుతోటి పూర్తి స్థాయిలో కూల్చివేస్తున్న నేపథ్యంలో జిల్లాలో కూడా ఇప్పటికే ఇరిగేషన్ అధికారులు కూడా ఎక్కడికక్కడ చెరువులను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టినట్టు సర్వేలు అయితే చేస్తున్న పరిస్థితులు అయితే ఉండగా, మరోవైపు ఇటు ఓవైపు అధికారులు సర్వేలు చేస్తున్న నేపథ్యంలో చెన్నూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి శనగకుంటకు సంబంధించి ఏకంగా డిటోనేటర్లు పెట్టి మత్తడి పేల్చివేయడంతో అయితే వివాదం అయితే రాజుకుంటోంది. ప్రస్తుతానికి మనం శనగకుంట వద్ద ఉన్నాం. దాదాపు చూడొచ్చు చెరువు కింద ఇటు 43 ఎకరాల పంట సాగు చేస్తుండగా చెరువు యొక్క పూర్తి విస్తీర్ణం 60 ఎకరాలుగా ఉంది. అయితే గత కొద్ది రోజుల క్రితం ఈ చెరువును ఆనుకొని ఈ స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది నేతలు ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలు పెట్టడం, ఈ చెరువుకు సంబంధించినటువంటి నీళ్లు కూడా రియల్ ఎస్టేట్ వెంచర్లోకి పోవడంతో ఈ మత్తడికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇటు డిటోనేటర్లు పెట్టి పేల్చారనేసి అయితే ఆరోపణలు అయితే వినిపిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి మనకు అందుబాటులో స్థానికంగా ఉన్నటువంటి నేతలు ఉన్నారు, స్థానిక ప్రజలు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్నారు. 50-60 ఏళ్ళ నుంచి కూడా దీని కిందనైతే పంటలు అయితే సాగవుతున్నాయి. కానీ అసలు ఎక్కడా లేదు ఈ డిటోనేటర్లు పెట్టి మత్తడిని పేల్చడం. ఎప్పుడైతే మనం చూడలేదు. అసలు కారణాలు ఏంది, ఇలా చేయడానికి అసలు మేజర్ రీజన్స్ ఏమున్నాయి? అసలు దీనికి శనగకుంట అనే పేరు రావడానికి ముఖ్య రీజన్ ఏంటంటే, ఈ యొక్క శనగకుంట, మారెమ్మవాడ, బేతలవాడ, పెద్దవాడ, నల్గొండ పోచంవాడ దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు ఉన్నారు. ఈ యొక్క చెరువులో నీళ్లు ఇంకిన తర్వాత ఈ యొక్క చెరువులో శనగ వాళ్ళకు జీవనాధారంగా చేసుకొని శనగ పంట తీసి వాళ్ళు జీవనాధారంగా కొనసాగించిన తరుణం లోపల దీని పేరు శనగకుంట అనే రావడం జరిగింది. ఎప్పుడైతే రియల్ ఎస్టేట్ మాఫియా దీని మీద పడ్డదో, రియల్ ఎస్టేట్ మాఫియాలో కేవలం 4.5 ఎకరాలు మాత్రమే వారి పట్టకం ఉన్నది. మిగతా 11 ఎకరాల చిల్లరలో వాళ్ళు 1000 ట్రిప్పుల దాకా మట్టి పోయించి ఆ మట్టిని హైట్ చేయించడం వల్ల స్థానికంగా ఉండే దళిత వాడల ప్రజలకు వాటర్ వాళ్ళ ఇళ్లలోకి రావడం జరిగింది. రావడం దృష్ట్యా స్థానికంగా ఉండే వార్డు ప్రజలు ఆ ఇరిగేషన్ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళు మెమోరాండము కాపీ ఇవ్వడం జరిగింది. మా ఇళ్లలో నీరు వస్తున్నాయి అంటే, దీన్ని ఎట్లా చేద్దాం ఏంది అని అంటే, మొత్తాన్ని తీసేయాలంటే మేము తీసేసే హక్కు మా దగ్గర లేదు అని చెప్పగానే ఇంత లోపలనే హైడ్రా రావడం జరిగింది. హైడ్రా రావడానే మేలుకున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఏం చేసిందంటే, కొన్ని అభంశుభం తెలియని వ్యక్తులను వారిని డిటోనేటర్లు ఏర్పాటు చేసి వారితో పేల్పించి వారు ఎన్నుకుని ఈ యొక్క తతంగం నడిపించినట్టు మేము భావిస్తూ ఉన్నాం. ఇది ఒక 39 ఎకరాల చెరువు విస్తీర్ణం, 42 ఎకరాల FTL జోన్ కింద వస్తుంది. దీని కింద 43 ఎకరాలతోటి విస్తీర్ణం కొనసాగుతూ ఉంది. అంటే రైతులకు నష్టం, దీని ద్వారా చేప పిల్లలు పెంచుకున్న మత్స్యకారులకు నష్టం, తద్వారా వాడ ప్రజలకు నష్టం. కనుక దయచేసి ఈ యొక్క ప్రభుత్వం ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళను కఠినంగా శిక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. వారు ఎంతటి వారైనా వదిలిపెట్టే సమస్య లేదు. దళితులకు ఒక న్యాయం ఉండదు, ఉన్నత వర్గాలకు ఒక న్యాయం ఉండదు, రెడ్డి సామాజిక వర్గానికి ఇంకో న్యాయం ఉండదు, దళిత సామాజిక వర్గానికి ఇంకో న్యాయం ఉండదు, బీసీ సామాజిక వర్గానికి న్యాయం అనేది అందరికీ ఒకే తరం ఉంటే బాగుంటుందని మేము భావిస్తూ ఉన్నాం. దాదాపు ఈ శనగకుంటకు సంబంధించి అరెస్టుల పర్వం అయితే విచిత్రంగా కొనసాగుతుంది. మొదటనేమో ఇటు స్థానికంగా ఇండ్లలోకి వచ్చినటువంటి వ్యక్తులకు సంబంధించిన వాళ్ళే ఇటు పేల్చారనేసి వాళ్ళని అరెస్ట్ చేశారు. గత 2 రోజుల క్రితం కూడా స్థానికంగా రియల్ ఎస్టేట్కు సంబంధించినటువంటి వ్యాపారులే వెనక ఉండి సూత్రధారులుగా నడిపించారంటూ కూడా వారిని అరెస్ట్ చేసి వదిలేసిన పరిస్థితులు ఉన్నాయి. ఎట్లా చూస్తారు మరి? దీంట్లో పాత్రధారులది ఏమింత లేదండి, కేవలం సూత్రధారులనే ఉన్నది. సూత్రధారులు 1000 కోట్లకు పడిగెత్తిన నాయకులు, అధికార పార్టీకి చెందిన నాయకులు మేమేం చేసినా చెల్తుంది అని చెప్పి వారు భ్రమలో వాళ్ళు కొనసాగుతూ ఉన్నారు. అలాంటి భ్రమలు పోలీసు డిపార్ట్మెంట్ అందరికీ న్యాయం చేస్తారని అయితే మేము భావిస్తూ ఉన్నాం. ఆ రోజు మొన్న బాపురెడ్డి అనే వ్యక్తిని మరి పోలీసు వారు అరెస్ట్ చేసిన పిదప ఏదో 4-5 తాగిపించి తనాలు చెప్పి పోలీస్ స్టేషన్లో వాళ్ళని తీసుకొచ్చి ధర్నాలో చేసి మేము రెడ్డి అంత ఒకటని ఎవరికి ఒక్కటి కాదు. చట్టం అనేది అందరికీ ఒకేలాగా ప్రవర్తిస్తే బాగుంటుంది. లేకపోతే ఇక్కడ అరెస్ట్ అయిన వారిని మేము కూడా ధర్నాలు రాస్తారోకాలు, మా దళిత సంఘాల ఆధ్వర్యంలో మేము ధర్నాలు రాస్తారోకాలు చేస్తాం. లేకుంటే మిగతా వారిని అందరినీ వాళ్ళ అదుపులోకి తీసుకోకపోతే మాత్రం ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. దాదాపు చూడొచ్చు గతంలో ఈ వెంచర్ ఏర్పాటు చేయకముందు చెరువు పరిస్థితి ఎలా ఉంది, ఏర్పాటు చేసిన తర్వాత ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? ఇక్కడ గతంలో ఈ చెరువు కింద ఉన్నటువంటి వెంచర్ అనేది ఏర్పాటు చేయకముందు శనగకుంట అనేది సస్యశ్యామలంగా ఉంది. అదేవిధంగా శనగకుంట కింద ఉన్నటువంటి పొలాలు కూడా, రైతులు కూడా చాలా ఆనందంగా ఉండే. ఎప్పుడైతే ఈ శనగకుంట పరివాహ ప్రాంతంలో దగ్గరలో ఆనుకున్నటువంటి వెంచర్ని ఎవరైతే వ్యాపారవేత్తలు, రియల్ ఎస్టేట్లు ఎవరైతే ఉన్నారో
వాళ్ళు ఈ వెంచర్ చేయడం వల్ల తగిన వాళ్లకు ఈ రియల్ ఎస్టేట్లో వ్యాపారంలో తగిన నష్టాలు వస్తున్న సందర్భంలో వాళ్ళు ఏం చేసిందంటే ఈ చెనక్కుంటకు ఆనుకున్నటువంటి భూమిని ఆక్రమించుకొని దీన్ని వెంచర్గా రూపొందించి వెంచర్ చేసి లబ్ధి పొందే ప్రయత్నం చేసిళ్ళు. కానీ ఎప్పటికైనా అది తప్పది. ఎందుకంటే చెనక్కుంట అనేది కుంట అనేది చాలామంది రైతులు దీని కింద పంట చేసుకుంటా ఉన్నారు. రైతులు ఉన్నారు కాబట్టి రైతు పక్షాన గవర్నమెంట్ అయినా కానీ ఎవరైనా కూడా రైతు పక్షాన ఉంటారు కాబట్టి ఈ వెంచర్ అనేది చేయడం అనేది పొరపాటు తప్పది. కాబట్టి ఎంత వారు ఉన్నా కూడా వాళ్ళని శిక్షించాలి. చట్టం ప్రకారం అందరినీ కూడా ఎవరైతే తప్పు చేస్తారో తప్పు చేసిన వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలని చెప్పేసి స్థానికంగా ఉన్నటువంటి మేము చెప్తా ఉన్నాం. దాదాపు గతంలో ఏదైతే చెన్నూరు నియోజకవర్గంలో రియల్ ఎస్టేట్ అనేది ఇంప్రూవ్మెంట్ కాకముందు అయితే అసలు ఇంత తతంగం అయితే లేదు భూముల్లో. ఓవైపు ఇటు సిరంచ నుంచి ఇటు మంచిర్యాలకు రవాణా స్టార్ట్ కావడం, అంతేకాకుండా ఇటు మంచిర్యాలకి ఇటు చెన్నూరు మిడిల్లో ఉండడం, భూములకి ఎక్కువ మొత్తంలో రేటు రావడంతో ఈ తతంగం అయితే జరుగుతుంది. దాదాపుగా ఓన్లీ శనగకుంటని కాకుండా మిగతా ప్రభుత్వ భూములతో పాటు మిగతా కూడా ఆక్యుపై అయిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తారు మరి మీరు? మేము ప్రభుత్వానికి ఒకటే విన్నవిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ యొక్క చెన్నూరు నియోజకవర్గానికి ఆనుకొని ఉన్నటువంటి మహారాష్ట్ర సిరివంచ అయితేనేమి, అదేవిధంగా చెన్నూరు పక్కన హెడ్ క్వార్టర్ మంచిర్యాలకు మధ్య మిడిల్లో చెన్నూరు ప్రాంతం ఉంది. ఈ చెన్నూరు ప్రాంతం మిడిల్లో ఉన్నది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి భూములకు కొంత రేట్ అనేది పైకి లేవడం జరిగింది. కాబట్టి ఆ తరుణంలోనే ఈ రియల్ ఎస్టేట్ వెంచర్లు, రియల్ ఎస్టేట్ రాజీ వాళ్ళటువంటి వ్యాపారవేత్తలు చాలా దండుకున్నారు. కాబట్టి నేను ఒకటి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా గవర్నమెంట్కు, ఏదైతే ఇలాంటి చట్ట వ్యతిరేకమైనటువంటి పనులు ఎవరైతే చేస్తూ ఉన్నారో వాళ్ళను మళ్ళీ అదేవిధంగా ఎవరైతే ఎన్నుకుండి చేపిస్తూ ఉన్నారో వాళ్ళను కూడా ఎవరు చేసిన వాళ్ళను ప్రేరేపించే వాళ్ళను కూడా చట్టం తప్పు చేస్తే వదిలిపెట్టద్దు, వాళ్ళకు కూడా కఠినంగా శిక్షించి వాళ్ళను కూడా అదుపులోకి తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వానికి విన్నవిస్తూ ఉన్నా. దాదాపు ఇటు చెన్నూరుకు సంబంధించి గతంలో స్థానికంగా ఉన్న నేతల ఇంటి నెంబర్లు కేటాయించారు. అంతేకాకుండా చెరువుల ఆక్రమణ అవుతున్నా కూడా గతంలో మాట్లాడలేదు. ఇప్పుడు కేవలం కొత్తగా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాతనే గలమైతే విప్పుతున్నారు అనేసి అయితే ఆరోపణలు వచ్చినాయి. గతంలో చెరువులను కాపాడాలనేసి మెమరాండాలు ఇచ్చినా కూడా ఎవరు కూడా స్పందించలేదు. ఏంటి అసలు అప్పటికిప్పటికి ఉన్న తేడా ఏంటి? అప్పటికిప్పటికంటే ఇది అప్పుడున్న నాయకులు అప్పుడున్న వాళ్ళు కబ్జాలు చేసుట్లో వాళ్ళే చేసారు. కాకపోతే కబ్జాలు చేసి వాళ్ళే ఇక్కడ భూములు కూడా కబ్జాలు చేసి వాళ్ళే రియల్ ఎస్టేట్లో ఉన్న వ్యక్తులంతా వాళ్ళే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మా సార్ పైన కానీ మా పైన కానీ బురద అల్లే ప్రయత్నం ఈ బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ నాయకులు కానీ చేస్తున్నారు. దయచేసి దీనికి మా సార్కి కానీ మా పార్టీకి కానీ ఎలాంటి సంబంధం లేదు. దోషులు ఎవరైనా కానీ చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. అలా నాయకులు ఉన్నా అధికారులు ఉన్నా ఎవరున్నా కానీ చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. దాదాపు కేవలం ఇటు రాజకీయాలకు ముడిపెట్టకుండా చెన్నూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి చెరువులను కాపాడితే రానున్న రోజుల్లో ఎంత మేర ఇటు స్థానికంగా ఉన్న ప్రజలకు ఉపయోగపడే పరిస్థితులు? ఈ ప్రతి ఒక్కరికి వాటర్ పంటలకు కానీ వాటర్ కానీ తాగునీటికి కానీ దేనికైనా ఈ చేపలకు కానీ అందరికీ ప్రతి ఒక్కరికి ఉపాధి ఉంటుంది. కావున ఈ చెరువులను కాపాడుకునే బాధ్యత అధికారులకు నాయకులకు అందరికీ ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ దోషులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కఠినంగా శిక్షలు వేయాల్సిందిగా కోరుతున్నాం. దాదాపు చూడొచ్చు ఈ చెన్నూరు నియోజకవర్గానికి సంబంధించి కేవలం ఒక శనగకుంటనే కాకుండా ఇటు ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటికే ఖానాపూర్ చెరువులో జరిగిన ఆక్రమణలపై ఇటు అధికారులు అయితే కొరడానైతే జుల్పిస్తున్నారు. శిఖం భూముల కబ్జాతో పాటు బఫర్ జోన్లో నిర్మాణాలు చేపట్టిన వారికి అయితే అధికారులు అయితే నోటీసులు అందజేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఖచ్చితంగా ఇటు నోటీసులు అందజేస్తున్నా ఎవరైతే ఆక్రమణలకు గురి చేస్తూ కట్టడాలు కట్టితే మాత్రం ఖచ్చితంగా ఇళ్లనైతే కూల్చివేస్తామనేసి అధికారులు చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇది ఓవరాల్గా శనగకుంట వద్ద ఉన్నటువంటి అయితే ప్రస్తుత పరిస్థితి. ప్రస్తుతానికి మనం శనగకుంటను ఆనుకొని రియల్ ఎస్టేట్ వెంచర్ వేసిన ప్రాంతంలో ఉన్నాం. ఈ రియల్ ఎస్టేట్ వెంచర్కి ఇటు మంచిర్యాల నుంచి సిరంచకు ప్రధాన జాతీయ రహదారి వెంబడి ఉండడంతో ఇటు రియల్ ఎస్టేట్ వ్యాపారుల కన్నా అయితే ఈ శనగకుంట శిఖం భూమి పైన పడ్డది. దీంతో వాస్తవానికి వారికి సంబంధించి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు సంబంధించి కేవలం 4 ఎకరాల పైచిలకు మాత్రమే పట్టాభూమి ఉన్నప్పటికీ కూడా దాదాపుగా చెరువుకు సంబంధించినటువంటి శిఖం భూమిలో భారీ ఎత్తున చెరువు నుంచే మట్టిని తీసి ఇటు పూర్తి స్థాయిలో ఒక కుప్పగా పోసిన పరిస్థితులు అయితే మనకు చూడొచ్చు. దాదాపు విజువల్లో చూడొచ్చు. ఏదైతే ఇటు మెయిన్ రోడ్డు నుంచి కూడా
చెరువు శిఖంలో కూడా పూర్తిగా ఒక కట్టలాగానైతే మట్టి పోసి పూర్తిగా శిఖానికి సంబంధించిన భూమిని అయితే ఇటు రియల్ ఎస్టేట్ వ్యాపారులు అయితే ఆక్యుపై చేసిన పరిస్థితులు అయితే మనకు కనబడుతున్నాయి. జాతీయ రహదారిని ఆనుకొని ఉన్నటువంటి మొదటి బిట్టు పూర్తిగా ఇటు చెరువు శిఖం భూమి తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారులకు సంబంధించినటువంటి పట్టా ల్యాండ్ ఉన్నప్పటికీ కూడా ఎక్కడికక్కడ కూడా ఆ శిఖం ల్యాండ్లను కూడా వీళ్ళు కబ్జా చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. దీని వానాకాల సీజన్లో భారీగా వర్షాలు పడడంతో అయితే ఇటు చెరువు నిండుకుండలాగా మారడం, పూర్తిగా నీరు కూడా శిఖం భూముల్లోకి రావడంతో డిటోనేటర్లను పెట్టి శనగకుంట మత్తడిని పేల్చారనేసి అయితే ఆరోపణలు అయితే వినిపిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి మనకు అందుబాటులో స్థానికులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, అసలు ఏం జరిగింది శనగకుంటలో? ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు వచ్చేసి ఇప్పుడు సంచలనం రేపుతున్నటువంటి వార్త హైడ్రా అనేది. ఈ హైడ్రా పట్టణంలోనే కాకుండా హైదరాబాద్ లాంటి మహానగరంలోనే కాకుండా జిల్లాల పరంగా కూడా చూసుకున్నట్టయితే ఊర్లో ఉన్నటువంటి ఇప్పుడు మనం చెన్నూరు నియోజకవర్గ కేంద్రమైనటువంటి చెన్నూరు పట్టణంలోని శనగకుంట దగ్గర ఉన్నామండి. ఈ శనగకుంట దగ్గర ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకు మల్లావజల సదాశివుడు గారు చెప్పినట్టు ఇంకుడు గుంతల ఇగరం చెప్తే చంద్రన్న ఓ చంద్రన్న, మరి మా చెరువుల కుంటల సంగతి చెప్పవేంద్ర చంద్రన్న ఓ చంద్రన్న అని ఆనాడే కవితలు రాసి పాటలు పాడినటువంటి చరిత్ర మన గోదావరికల్లో పుట్టినటువంటి మల్లావజల సదాశివుడు చెప్పిండు. మనకు ఆయన ఒక మాట అంటాడు, ఏమంటాడు? పంటలనిచ్చే కుంటల పేర ఊరుకు పులగం పోసినావురా, ఊర్లు ఉన్నాయి పల్లెలు ఉన్నాయి, మా కుంటలేవిరా మా పంటలేవిరా అన్నట్టు ఇలా వ్యవసాయ రైతులు ఇలా ఎంత నష్టపోతున్నారు అనేది మనం కనుక చూసుకున్నట్టయితే ఈ మాఫియా రియల్ ఎస్టేట్ మాఫియా ఎవరైతే ఉన్నారో వాళ్ళు అందరూ కూడా ఈ కుంటలను కబ్జా చేసి చెరువులను కబ్జా చేసి ఇక్కడ చెన్నూరులో ఏదైతే ఇలా శనగకుంట సంచలనంగా వార్త ఏదైతే లేవనెత్తిరో ఆ మత్తడి బ్లాస్ట్ డిటోనేటర్లు మరియు జెల్-10 స్టిక్స్ పెట్టి కమిషనర్ ఆఫ్ పోలీసు వీళ్ళందరూ వచ్చి కూడా నిందితులను అరెస్ట్ చేసిండ్రు. కాకపోతే కొండంద ఎలుకను పట్టినట్టుగా మామూలుగా ఎవరినైతే కూలీలనిచ్చి వాళ్ళు పని చేయించారో వాళ్ళని పట్టుకొని పెద్ద పెద్ద బడా సేట్లను కూడా విడిచబెట్టినట్టుగా మనకు తెలిసింది. తర్వాత ఒక 3-4 రోజులు మనము వాళ్ళు తీగలాగితే డొంకంతా కలిగి ప్రముఖ పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు లేదంటే ప్రముఖ రంగాల్లో నిష్ణాతులైనటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క అసలు భాగవతం ఏందనేది, వాళ్ళ యొక్క చీకటి వ్యాపారాలు ఏందనేటువంటివి ఈరోజు మనకు బయటపడుతూ ఉన్నాయి. ఇలా చూసుకున్నట్టయితే కుమ్మరికుంట, గాలికుంట, చెనుకుంట ఈ విధంగా ఎక్కడ చూసినా కూడా ఇవాళ కబ్జాదారులు లేవనెత్తుతున్నారు. వాళ్ళు కొంటారు, భూమి కొంటే 4 ఎకరాలు ఉంటుంది, పట్టాకేమో 16 ఎకరాలు ఉంటుంది. దీనివల్ల ఈరోజు కట్టుకున్నటువంటి హైదరాబాద్లో సామాన్యులకు ఇట్లా ఏదైతే హైదరాబాద్ ఇవాళ మనకు సమస్య వచ్చిందో చెరువులలో కుంటలలో కబ్జాలు చేసి కడితే ఏదైతే సామాన్యులు నష్టపోతున్నారో బ్యాంక్ వాళ్ళు రుణాలు ఇస్తున్నారు. ఆ ఇల్లు వచ్చేసి ప్రభుత్వం వచ్చేసి కూల్ చేసినప్పుడు ఏమైతుంది, అక్కడ ఇల్లే లేదు, ఇల్లు లేకున్నా కూడా మీరు హౌస్ లోన్ కట్టాలి, ఈఎంఐ కట్టాలంటారు. రేపు ఇదే కనుక కొనసాగితే రేపు సామాన్యులు వీళ్ళందరూ కూడా చీకటి వ్యాపారం కింద వీళ్ళు ఏడాదిలో మొత్తం కూడా ప్లాట్లు వేసి అమ్ముతారు. రేపటి రోజున అదే హైడ్రా మనకు ఇక్కడ జిల్లాలోకి విస్తరించిన రోజున సామాన్యులు కూడా నష్టపోవాల్సిన పరిస్థితి వస్తుంది. చెన్నూరు నియోజకవర్గానికి సంబంధించి కూడా ఈ శ్వాసన్ లైన్లో కూడా అక్రమంగానైతే వెంచర్లు వేసి అమ్మకాలు జరిగాయి. చెరువులను కూడా పూర్తి స్థాయిలో ఆక్యుపై చేసి ఇండ్ల నిర్మాణం చేపట్టారు. ఇప్పుడు స్థానికంగా ఇండ్ల నిర్మాణం చేసుకున్నటువంటి ప్రజలు కూడా అవే ఆరోపణలు చేస్తున్నారు. గతంలో మాకు స్థానికంగానే ఇంటి నెంబర్లు ఇచ్చారు, ఇటు విద్యుత్ కనెక్షన్స్ కూడా పూర్తి స్థాయిలో ఇచ్చారు, ఇప్పుడు నోటీసులు ఇచ్చారనేసి కూడా ఆరోపణలు చేస్తున్నారు. సార్ మేము ఇది ఏమని చెప్తున్నాం అంటే ఇది ఒక్కరో ఇద్దరు చేసినటువంటి దోపిడీ కాదు, ఇది వ్యవస్థాపరమైనటువంటి దోపిడీ. ఇది ఏమవుతుందంటే మనకి ఇప్పుడు ఒక 58, 59 జియో కింద ఎవరికైతే గవర్నమెంట్ అసలు అసైన్ ల్యాండ్ అంటే ఏంటంటే ప్రభుత్వం అసైన్ ల్యాండ్ పేదలకు ఇస్తుంది. భూమి పేదలకు ఇచ్చిన తర్వాత పేదలు వాళ్ళు సాగుకు కానీ లేకపోతే నివాసయోగ్యానికి కానీ ఉపయోగించుకోవచ్చు, కానీ క్రయ విక్రయాలకు మాత్రం అసైన్ ల్యాండ్ అనేది ఉపయోగించడం అనేది చట్టరీత్యా జరగదు. వీళ్ళు దీన్ని ఏం చేస్తున్నారు, నిరుపేద కుటుంబాలకు వాళ్ళు ఇక్కడనే వచ్చి బతికితే గవర్నమెంట్ క్రమబద్ధీకరించింది. 58, 59 జియో కింద 2 గుంటలు ఉన్నటువంటి నిరుపేద ప్రజలకు ఆ భూములు అనేటువంటివి క్రమబద్ధీకరించింది. కానీ ఎంతమంది నిరుపేదలు ఉన్నారు అందులో, 10% నిరుపేదలను ముందర పెట్టి 90% మంది దళారులు ఈరోజు వాళ్ళు సొమ్ము చేసుకుంటున్నారు తప్ప వాళ్ళు కోట్లకు పడగలెత్తారు తప్ప ఇది అంతా కూడా ఒక భూ మాఫియా నడుస్తూ ఉన్నది. ఈ ప్రభుత్వ భూములు అయితేనేమండి, శిఖం భూములు అయితే ఏమండి, లావన్పట్ట భూములు అయితే ఏమండి, అసైన్ ల్యాండ్స్ అయితే ఇవన్నీ ఏదైతే మనకు అక్రమంగా ఈ భూములు చేసుకొని మున్సిపల్ ఆఫీస్ నుంచి నెంబర్లు ఇచ్చామంటున్నారు, మళ్ళీ మున్సిపల్ ఆఫీస్ నుంచే పోయి వాళ్ళు నోటీసులు ఇస్తున్నారు. అంటే ఇది ఒక ఆశ్చర్యానికి గురి చేసే విధంగా ఉన్నది. ఎవరైతే మున్సిపల్ ఆఫీస్ వాళ్ళు మాకు నెంబర్ ఇచ్చారు, సార్ మేము నెంబర్ ఇచ్చినాం కాబట్టి మేము కొనుక్కున్నాము, ఈ భూమి కొనుక్కున్నాం అంటే మరి మీరు ఎందుకు కొనుక్కున్నారని కూడా మేము ప్రజల దగ్గర కూడా పోయినాం. ప్రజల దగ్గరికి పోతే వాళ్ళు అంటారు అంటే ఒక 2 గుంటలు కొనాలంటే ఒక 20 లక్షలు 30 లక్షలు అవుతున్నదన్న ఇక్కడ. సో మేము అంత లేకుండా లావన్పట్ట భూములు వాళ్ళు అమ్ముకుంటారంటే లావన్పట్ట భూములు మరి కొనడానికి మీకు సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ కాదు కదా అని మేము క్వశ్చన్ చేస్తే వాళ్ళు మన పేపర్ కింద వాళ్ళ నమ్మకం మీద తీసుకుంటున్నట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే కొనే వాళ్లకు ఆశ చూపుతున్నారు, వాళ్ళకి ఆశ చూపి వాళ్ళ అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని వీళ్ళు సొమ్ము చేసుకున్నటువంటి సంఘటనలు తప్ప ఇవేం కాదు. ప్రతి ఒక్కటి అండి చెన్నూరు పట్టణంలో చూసుకున్నట్టయితే మీకు ఒక 30 నుంచి 40 మంది ఒక 5-6 గ్యాంగులుగా విడిపోయి ఒక 30 నుంచి 40 మంది దళారులు అనుకోండి, వాళ్ళు భూమాఫియాదారులు అనుకోండి, ఒక 5-6 గ్యాంగ్లుగా విడిపోయి ఈ వ్యాపారం అంతా కొనసాగిస్తున్నారు.
ఇదే గనక పంతా కొనసాగితే ప్రజలు ఎర్ర జెండాలు పెట్టాల్సినటువంటి పరిస్థితి కూడా వస్తుందని కూడా నేను ఒక స్థానికునిగా చెప్తా ఉన్నాను. దాదాపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా చెరువుల్లో అక్రమంగా కట్టడాలు చేసిన ఇళ్లపైన అయితే రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు కలిసి ఆ చెరువులపై సర్వేలు చేస్తున్నారు. అక్రమంగా కట్టడాలు కట్టిన వాటికైతే ఇటు నోటీసులు ఇస్తున్న పరిస్థితి లేదు. మరి గతంలో ఇవే 2 శాఖలు ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్లు ఇచ్చారు, ఇప్పుడు వచ్చేసి నోటీసులు ఇస్తున్న పరిస్థితులు ఉన్నాయి. అధికారులపై ఎటువంటి చర్యలు తీసుకోవాలని మీరు కోరుతారు? దీనికి గల ప్రధాన కారణం ప్రభుత్వాలు మారడం. ప్రభుత్వాలు రాజకీయ కోణంగా చూడడం వల్ల, కక్షాపూరిత రాజకీయాల వల్ల కూడా సామాన్యులు బలవుతున్నారనేది మా యొక్క ఆవేదన. మీరు కూల్చే ఉద్దేశం ఉన్నట్టయితే ప్రభుత్వ భూమి పేదోళ్ళు కొన్నా తప్పే అండి, ప్రభుత్వ భూమి మధ్యతరగతి కొన్నా తప్పే, ప్రభుత్వ భూమి వచ్చేసి నీకు ఉన్నత వర్గానికి చెందిన వాడు కొన్నా తప్పే. కానీ మనం ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఇలా హైదరాబాద్లో ఓవైసీకి ఉందండి, ఫాతిమా కాలేజ్ ఉంది, దాన్ని కూలగొట్టండి ఫస్ట్. మీరు చామకూర మల్లారెడ్డి గారి కాలేజ్ ఉందండి, దాన్ని కూలగొట్టాలి మీరు. అంటే 1,000 కోట్లు ఉన్నటువంటి వ్యాపారస్తులను కానివ్వండి, రాజకీయ నాయకులను కానీ విడిచిపెట్టి మొదలు వచ్చి నువ్వు సామాన్యుల మీద పడేసరికి ప్రజలు ఇలా నేను ఒక మహిళ హైదరాబాద్లో కూడా చనిపోవడం జరిగింది. అంటే ఇదే కొనసాగితే జిల్లా వ్యాప్తంగా కూడా వాడు కష్టమో సుఖమో చేసి వాడు దాచుకున్న డబ్బులతో ఒక భూమి కొనుక్కుంటే దీనివల్ల అంటిల్ అండ్ అన్లెస్ మనకి ఇప్పుడు ఫైనల్గా వచ్చేసి నష్టం అనేది సామాన్యుడికి జరుగుతూ ఉన్నది. సో దీనికి ప్రభుత్వం ఏ విధంగానైతే చర్యలు తీసుకుంటుందో ఒకసారి చూడాలండి. సామాన్యులను నిరుపేద వ్యక్తులకు కాకుండా మీరు ఉన్నత వర్గాలకు చెందిన దగ్గర నుంచి 1,000 కోట్ల రూపాయలు ప్రతి చెరువు ప్రతి కుంట ఎవరైతే కబ్జాలు చేసినో, దీని వ్యాపారం ఎవరైతే చేసినో తీగ మొత్తం లాగాలి. అదేవిధంగా పేదలకు కూడా తగినటువంటి న్యాయం చేయాలని మేము కోరుతా ఉన్నాం. అసెన్ లైన్లో కానీ చెరువు శిఖంలో అమ్మకాలు చేసిన వ్యక్తులైతే దర్జాగా కోట్లు సంపాదించుకొని విలాసవంతమైన జీవితం అయితే గడుపుతున్నారు. కట్టడాలు చేసుకున్నటువంటి వారి పరిస్థితి అయితే అగమ్య గోచరంగా ఉంది. నోటీసులు ఇస్తున్నారు, కూలగొట్టడానికి కూడా అన్ని రకాలుగా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇటు ప్రభుత్వాన్ని వీరి తరపున అంటే నష్టపోతున్న వారికి ఎటువంటి న్యాయం చేయాలని మీరు కోరుతున్నారు? ఇప్పుడు ప్రభుత్వాలు కూడా చెప్తా ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వాలు మామూలుగా ఇప్పుడు ఎవరైతే నిరుపేదలు కనుక ఇప్పుడు ఇక్కడ నష్టపోతారో వాళ్ళకు హైదరాబాద్ లాంటి పట్టణాల్లో డబుల్ బెడ్రూమ్లు ఇస్తామంటున్నారు. కానీ ఆ డబుల్ బెడ్రూమ్లో కూడా వాళ్ళు కష్టపడి ఇక్కడ కొనుక్కొని మేము మాకు అవ్వెందుకండి అని మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి, చిన్న ఉద్యోగ వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారండి. సో మనం ఇప్పుడు ఈ మంచిర్యాల జిల్లాలో చెన్నూరు పట్టణంలో చూసుకున్నట్టయితే కూడా చాలామంది సామాన్యులు కూడా తీసుకున్నారు. కానీ ఇక్కడ తప్పు వచ్చేసి మనం కొనుక్కున్నటువంటి భూమి కొనుక్కున్నటువంటి సామాన్యులు కాదు. దీన్ని ఎవరైతే ఒక వెంచర్గా మార్చినరో అసైన్ ల్యాండ్ అనేది ప్రభుత్వం వీళ్ళకు నిరుపేద వ్యక్తులకు కేటాయించాలి తప్ప వీళ్ళెవరు మధ్యలో వ్యాపారం చేయడానికి ప్రభుత్వ భూమి అనేది మా ప్రశ్న. ఎవరు ఈ దళారులు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఈ 300 ఎకరాలు కబ్జా అయిందంటున్నారు చెన్నూరులో సుమారు 300 ఎకరాలు కబ్జా అయిందంటే వీళ్ళు రాజకీయాలు చేస్తున్నారా, వ్యాపారాలు చేస్తున్నారా? వీళ్ళు ఇదే పంతాన్ని కనుక కొనసాగిస్తే నిరుపేద ఎవరైతే వ్యాపారం చేసినారో, ఎవరైతే దీన్ని సొమ్ము చేసుకున్నారో వాళ్ళకు దీని పట్ల తగిన చర్యలు తీసుకోండి మేము ప్రభుత్వాన్ని ఆదేశిస్తున్నాం. ఎవరైతే నష్టపోతున్నారో పేద ప్రజలు వాళ్ళకు వేరే దగ్గర కూడా కేంద్రీకరించాలని మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఇటు మంచిర్యాల జిల్లాకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా 1,200 పైచిలుకు చెరువులు ఉండగా కేవలం ఇప్పుడు 890 చెరువులు మాత్రం ఉన్నాయి. 400 పైచిలుకు చెరువులు కూడా కనీసం వాటి ఆనవాళ్ళను కూడా లేని పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏం డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని? మరి చెరువులను కాపాడడానికి మొత్తానికే కనుమరుగైన చెరువులను బయటికి తీసుకురావడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలని మీరు కోరుకుంటున్నారు? మన రేవంత్ రెడ్డి సార్ కంపల్సరీ అన్ని చెరువులు ఎన్ని ఉన్నా బయటికి తీస్తాడు. ఏ చెరువు కనబడలే అన్నీ బయటికి తీసి కాంగ్రెస్ గవర్నమెంట్ కరెక్ట్ పని చేసి కరెక్ట్ మొత్తం చెరువులు ఎవరు ఎలాంటి వాడున్నా అందరికీ చూసి అందరికీ శిక్ష వేసి బరాబర్ తగిన చర్య తీసుకొని అన్ని చెరువులు బయట పెడుతుంది. ఇటు స్థానికులు కూడా మనకు చెప్తున్నది ఒకటే, చెరువులు కానీ ఇటు అసైన్ లైన్లలో నిర్మాణాలు చేపట్టుకున్న వారిపైన కొరడా జుల్పించడం కాదు, చెరువులో ఆక్రమణలు చేసి వెంచర్లు వేసి అమ్మకాలు చేసినటువంటి వారిపైన కూడా చర్యలు తీసుకోవాలి. ఆ ఇండ్లు నిర్మాణం చేపట్టుకున్న వారైతే పూర్తిగా ఇప్పుడు సర్వేలు చేసి నోటీసులు ఇచ్చి కూల్చుదామనడంతో అయితే పూర్తిగా ఆస్తి నష్టం జరగడంతో పాటు వారికి అసలు మళ్ళీ కట్టుకోవడానికి చేతిలో డబ్బులు లేని పరిస్థితులు అయితే ఉన్నాయి. ఖచ్చితంగా అటువంటి వాళ్ళనైతే ప్రభుత్వమే ఆదుకోవాలి. ఎవరైతే వెంచర్లు వేసి అక్రమంగా డబ్బులు సంపాదించుకున్న వారిపైన చర్యలు తీసుకోవడంతో పాటు గతంలో ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కావచ్చు అక్రమదారులకు సహకరించిన అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలనేసి స్థానికులు అయితే కోరుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చెరువుల పరిరక్షణ కోసం ఇటు రెవెన్యూ శాఖతో పాటు ఇరిగేషన్ అధికారులు చేపట్టిన సర్వే అయితే స్థానికంగా అక్రమంగా నిర్మాణాలు చేపట్టిన వారైతే గూల్పు చెందుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పటికే ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఖానాపూర్ చెరువుతో పాటు మంచిర్యాల జిల్లాకు సంబంధించి
చెన్నూరు నియోజకవర్గంలో ఉన్న శనగకుంట చెరువు, భీమారంలో ఉన్న చెరువుకైతే ఇప్పటికే పూర్తి స్థాయిలో ఇటు ఇరు శాఖల అధికారులు సర్వేలు చేయడం, నోటీసులు ఇచ్చిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి మనకు అందుబాటులో ఇరిగేషన్ ఈఈ గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, మంచిర్యాల జిల్లాకు సంబంధించి మీ డివిజన్లో ఎన్ని చెరువులపైన ఇప్పటికి సర్వే చేశారు? ఇటు కలెక్టర్ గారికి నివేదిక ఏమంటారు? మంచిర్యాల డివిజన్ పరిధిలో మనకు 2 కాన్స్టిట్యూన్స్ కవర్ అవుతున్నాయి. ఒకటి మంచిర్యాల మరియు బెల్లంపల్లి. వీటిలో మనకు మొత్తం టోటల్గా 405 చెరువులు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ఏంటంటే మున్సిపల్ అథారిటీస్ ద్వారా మనకు ఒక జియో సర్క్యులేట్ చేయబడ్డది. ఆ సర్క్యులేషన్ ఆధారంగా ఏంటంటే మన దగ్గర జేఈ గారు, అట్నే మున్సిపల్ లిమిట్స్లో ఉన్న జేఈ గారు, రెవెన్యూ అధికారులు వీళ్ళందరూ కలిసి ఏంటంటే మన అర్బన్ ఏరియాలో ఉన్నటువంటి మున్సిపల్ లిమిట్స్లో ఉన్నటువంటి కుంటల యొక్క హద్దులను నిర్ధారించుకుంటూ ఒక నివేదిక మనకు ఇవ్వడం జరిగింది. వాటి నివేదికలో ఒక 9 కుంటలకు సంబంధించిన వివరాలు మేము కలెక్టర్ గారికి ఈ మధ్య కాలంలోనే పంపించడం జరిగింది. దానికి జియో కోఆర్డినేట్స్ వాటిని కూడా మనము ఫిక్స్ చేసుకుంటూ దాదాపు ఇటు మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా ఇప్పటికే జిల్లా కలెక్టర్ కూడా ఇటికేల చెరువుకు సంబంధించి కానీ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి రాముని చెరువు, పోచమ్మ చెరువుతో పాటు శివసాగర్ చెరువులకు సంబంధించిన కూడా పూర్తి స్థాయిలో సర్వేలు చేసి అక్కడికి పంపారా? ఎట్లా ఉంది? లేదు ఇటిక్యాల చెరువుది ఇంకా కాలేదు. ఇంతకుముందు సర్వే చేసింది కానీ దానికి పూర్తి స్థాయికి సంబంధించిన నివేదిక మాకు అందలేదు. చేసినామని మా ఏ గారు అంటే నేను రాకముందు నుంచే ఇంతకుముందే కొన్ని ఏళ్ల క్రితమే 2017-18 ప్రాంతాన్ని కొన్ని సర్వేలు ఈ యొక్క మున్సిపల్ లిమిట్స్లో ఉన్నటువంటి మంచిర్యాల కూడా ఫిక్స్ చేయడం జరిగింది బౌండరీస్. ఆ బౌండరీస్ ఏంటి రాముని చెరువు కానీ పోచమ్మకుంట కానీ ఇవన్నీ చేయడం జరిగింది. ఇప్పుడు ఇంకా కొన్ని కూడా ఇప్పుడు మనకు చేంజ్ అంటే బౌండరీ స్టోన్స్ కాదు, ముఖ్యంగా జాయింట్ సర్వే చేసింది. ఏంటంటే దాని ఎఫ్టీఎల్ లిమిట్స్ పరిధిలు ఏంటి, కథ ఏంటి అనే విషయాలన్నీ కూడా జియో కోఆర్డినేట్స్ ద్వారా కూడా ఒక 9 వరకు మనం ఈ మధ్య కాలంలో చేసినాం. తర్వాత మరి మిగిలినవి చేయాల్సి ఉంటుంది. ఇది మున్సిపల్ లిమిట్స్లో ఉన్నటువంటివన్నీ కూడా బెల్లంపల్లి, మనకు లక్సెట్పేట. అయితే ఈ ఇందారము ఇప్పుడు మీరు అన్నటువంటి చెన్నూరు డివిజన్ పరిధిలోకి వస్తాయి. ఏదైతే మీరు అన్నారో చెన్నూరు అండ్ భీమారం అనేటి ఆ చెన్నూరు డివిజన్ పరిధిలోకి వస్తాయి. మేము ఆ పూర్తి స్థాయిలో మేము అందరం కలిసి చేసేందుకు మాకు ఆర్డర్స్ ఆల్రెడీ మున్సిపల్ నుంచి వచ్చిన దాని ప్రకారంగా చేయడం జరుగుతుంది. దాదాపు ఏదైతే గత ప్రభుత్వంలో మిషన్ కాకతీయ ఏదైతే అప్పుడు సర్వేల ఆధారంగానైతే అప్పుడు 1297 చెరువులు గుర్తించారు. మిషన్ కాకతీయాలను అయితే పునరుద్ధరణ చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఓవరాల్గా 1297 చెరువులకు గాను కేవలం 800 చెరువులు మాత్రమే ఉన్న పరిస్థితి ఉంది. అంతేకాకుండా 400 చెరువులకు సంబంధించి ఇప్పటి వరకు అసలు ఆనవాళ్ళు కూడా లేకుండా ఉన్నాయి. మరి అటువంటి వాటిని మీరు మీ సర్వేల ఆధారంగా బయటికి తీసుకొచ్చే అవకాశం ఉందా? ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? రైట్, మీరు చెప్పినట్టుగా ఇప్పుడు మీరు 1287 దాకా ఉన్నాయన్నారు, ప్రస్తుతం 800 అని అంటున్నారు. ఈ వివరాలు నాకు పూర్తిగా నోటీసులు లేవు. ఒకవేళ గవర్నమెంట్ నుంచి కూడా ఏంటంటే మా అధికారుల పై నుంచి కూడా వచ్చినప్పుడు మాత్రం మేము అన్ని సర్వేలు కూడా చేసేసేసి అంటే పూర్తి స్థాయిలో ఎన్ని కుంటలు ఉన్నాయి, ఎన్ని కుంటల వరకు మేము ఈ యొక్క నివేదిక పై అధికారులు అడిగినప్పుడు మేము అందరూ అంటే ఎందుకంటే నేను డిస్టిక్కి సంబంధించిన పూర్తి అధికారిని కాదు కదా, కాబట్టి మా డివిజన్ వరకు నేను చెప్పగలుగుతున్నా. వాటి ఏమన్నా వస్తే మాత్రం మా అధికారుల నుంచి వస్తే పూర్తి స్థాయిలో మనం సర్వే చేసి ఇచ్చాం. హైదరాబాద్లో హైడ్రా పేరుతో ఇటు కూల్చివేతలు జరుగుతున్నాయి. మరోవైపు మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా శివసాగర్ చెరువులో ఇప్పటికీ నిర్మాణాలు కన్స్ట్రక్షన్కి నూతనంగా ఇప్పుడు ఓవైపు కూల్చివేతలు జరుగుతున్న తరుణంలో కూడా ప్రస్తుతం ఇటు కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. రాళ్లవాగుకు సంబంధించి రాళ్లవాగు హద్దులో కూడా మట్టి పోసి మరీ ఆక్రమించి కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. వాటిపైన ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు మీరు? అంటే ఇప్పటి వరకు అయితే మాకు ఆ దృష్టికి రాలేదు. ఒకవేళ ఆ విధంగా జరిగితే మాత్రం మేము ఈ యొక్క విషయాలను పూర్తిగా ఎందుకంటే నీటిపారుదల శాఖకు ఉన్న అధికారాలు ఏంటి అంటే రెవెన్యూ అధికారులకు మేము తెలియజేసేసి అలాంటివి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. కాబట్టి మేము ఆ యొక్క అధికారులకు తెలియజేయడం జరుగుతుంది. ఇటు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి చెరువులతో పాటు జిల్లా కేంద్రంలో ఉన్న చెరువుల్లో కూడా దాదాపుగా 60 ఎకరాలు ఉంటాయి. కేవలం ఇప్పుడు 20 నుంచి 30 ఎకరాలు ఉన్న పరిస్థితి ఉంది. పూర్తిగా కన్స్ట్రక్షన్స్ అయ్యాయి. అటువంటి వాటిపైన రానున్న కాలంలో ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వం ఏంటంటే హైదరాబాద్ వరకే హైడ్రాను పరిమితం చేసేసి అక్కడ మాత్రం ఈ యొక్క యాక్షన్ తీసుకుంటుంది. ఏవైతే మనకు ఎంక్రోచ్మెంట్ జరిగినాయో రాను మరి గవర్నమెంట్ ఈ యొక్క డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో కూడా చేయడం జరుగుతుందని తెలుస్తున్నది. అలా చేసినప్పుడు మాత్రం పూర్తిగా మేము దాన్ని రెస్టోర్ చేసేవలసిన అవసరం ఏర్పడుతుంది. అప్పుడు చేయగలుగుతాం. ఇప్పటికీ మీరు ఒక 9 చెరువులకు సంబంధించిన సర్వే పూర్తి చేశామని చెప్పారు. పూర్తిగా ఓవరాల్గా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి చెరువుల సర్వేలు ఎప్పటి వరకు పూర్తి అవకాశం ఉన్నది? వాటిని కాపాడడానికి ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఇప్పుడు ప్రస్తుతం అయితే మేము 9 ఏంటంటే అర్బన్ ఏరియాల వరకే పరిమితమైనము. ఎందుకంటే మున్సిపల్ యొక్క అథారిటీస్ అర్బన్ ఏరియాలో చేయమని ఇచ్చారు.
గ్రామాలలో ఉన్నాయి కానీ మరియు మిగతా మండల హెడ్ క్వార్టర్స్ కానీ ప్రభుత్వ ఆదేశాలు దాని ప్రకారంగా మా యొక్క డిపార్ట్మెంట్ పూర్తి స్థాయిలో సర్వే చేసేందుకు సిద్ధంగా ఉన్నది. చూడొచ్చు ఇటు మనకు అధికారులు చెప్తున్నది కూడా ఒకటే, ప్రస్తుతానికైతే సర్వేలు అయితే కొనసాగుతున్నాయి. సర్వేలు కంప్లీట్ అయిన తర్వాత ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు వస్తే వాటికి అనుగుణంగానే తమ చర్యలు ఉంటాయనేసి చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. చెరువులను ఆక్రమించి కనుక నిర్మాణాలు చేపడితే మాత్రం ఖచ్చితంగా హైదరాబాద్ తరహాలో కూర్చివేతలు తప్పవనేసి అధికారులు చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి.